ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం దశమస్కందం శ్రీకృష్ణ లీలలు. పురుషుడు, అతని చుట్టూ మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇలా ఒకదాని చుట్టూ మరి ఒకటి ఆవరించి ఉన్న ఈ బ్రహ్మాండ భాండంలో 7 జేనల పొడవున ఉన్న నేనెంత వాడను? ఎవరికీ లెక్కించనలివి కానన్ని ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నింటిలో నిత్యము ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలోని రోమ కూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్న నీవెక్కడా, నేనెక్కడా, ఎక్కడికెక్కడికి పోలిక? ప్రభు, కడుపులో ఉన్న పాపడు కాలితో తన్ని బాధ పెట్టిన తల్లి కోపగించి కొట్టదు కదా. సూక్ష్మము స్థూలము అయి కారణ రూపము కార్యరూపము అయిన ఈ సృష్టి అంతా నీ కడుపులోనిది కదా. మరి నేను నీ పాపడను కాక మరెవ్వడను? మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్న నారాయణుని బొడ్డు తామర నుండి బ్రహ్మదేవుడు పుట్టినాడు అనే మాట సత్యం. నేను పుట్టినప్పుడే నాతో పాటు నా ఓటమి కూడా పుట్టింది. తామర రేకుల వంటి కన్నులు గలవాడా, నీవు త్రిమూర్తులకు మూలమైన ఆదినారాయణుడవు. జలములు ఈ జీవరాశులు నారములు అని పిలువబడతాయి. నారములలో నీవు ఉండడం వలన, నీ యందు అవి ఉండడం వలన నీకు నారాయణుడు అనే పేరు మేము పెట్టుకున్నాము. అన్ని భూతములు జీవరాశులు వస్తూ పోతూ ఉంటే నీవు సాక్షిగా ఉంటావు. నీవు వాటికన్నిటికీ అధిష్టానమైన ఈశ్వరుడవు. సముద్రంలో నిద్రించే ఓ నారాయణ, అదే నీ నిజమైన రూపం అనడానికి వీలు లేదు. నేను పూర్వము తామరతూడు లోపల నడుస్తూ 100 ఏండ్లు వెతికినా నీ అసలు రూపమేమిటో చూడలేకపోయినాను కదా. నీవు ఒకచోట ఉంటావని చెప్పడానికి వీలు లేదు. నీవు ఎన్నో రూపాలు కాంతులు కలవాడవు. సృష్టిలో నీవుంటావు. నీ లోపల సృష్టి ఉంటుంది. నీ మాయా ప్రభావంతో ఏ విధంగానైనా ఉండగలవు. ఓ ఈశ్వరా, వెలుపల కనిపిస్తూ ఉన్న ఈ విశ్వం అంతా నీ మాయ కాక నిజమే అయినట్లయితే యశోదా కన్నులారా నీ కడుపులో ఉన్న ఈ విశ్వాన్ని ఎంతో ఎలా చూచిందే అనుకో. మళ్ళీ ఏనాడైనా చూడగలిగిందా? నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా నీ లోపల ఉంటుంది, నీ బయట ఉంటుంది. లోపల వెలుపల కాకపోతే మూడవది లోపల వెలుపల కూడా అవుతుంది. మొదట నీ ఒక్కడవే ఉన్నావు. తర్వాత గోపబాలురలో లేగదూడలలో వెలుగొందావు. ఆ తరువాత అందరి చేత నమస్కారాలు అందుకుంటున్న చతుర్భుజులైన విష్ణువుల రూపాలలో కనిపించి నన్ను ఆనందపరిచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు. ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు. తరువాత అది ఇష్టం లేక మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక్కడుగా కనిపిస్తున్నావు. ఆహా, ఇన్నాళ్లకు నీవు ఇన్ని రకాల లీలలు చూపడం చూచాను కదా. నీవు ప్రకృతితో కూడి జగత్తును నిర్మిస్తున్నప్పుడు నా వలెను, రక్షిస్తూ ఉన్నప్పుడు నీ వలెను, లయం చేస్తూ ఉన్న సమయంలో రుద్రుని వలెను ఆ అజ్ఞానులకు కనిపిస్తావు. నీవు దుర్మార్గులను శిక్షించడానికి, సజ్జనులను ప్రేమతో రక్షించడానికి జలచరములుగా, మృగములుగా, బ్రాహ్మణులుగా, సాధారణ మానవులుగా ఎన్నో అవతారాలు ఎత్తావు. నీ మార్గాలు ఈ విధాలుగా ఉంటాయని ఊహించడం సాధ్యం కాదు. నీ వలనే నీ మార్గాలు కూడా అంతం లేనివి. నీకన్నా ఇతరులుగా జీవిస్తున్న జీవులందరూ ఎవరికి వారు నేను అని, మిగిలిన వారిని వారు అని అనుకుంటున్నారు. వారందరిలో ఉన్న నేను నివాసంగా నీవు ఉన్నావు. దానిని దర్శించటానికి సాధన చేసే వారే యోగులు. వారి యోగంగా వారిలో వెలుగుతూ ఉన్నది నీవే. మిగిలిన వారు ఈ నీ యందు మరుపు కలిగి ఉంటారు. తాము ఉన్నామనే తెలివి మైకంగా కప్పుతుంది. ఈ మైకాన్ని కలిగించి నీవు లోపల ఉంటే వారికి నీవు నిద్రిస్తున్నట్లు ఉంటావు. అలాంటి యోగ నిద్రలో ఉన్న నీ లీలలు ఎవరికి తెలిసినాయి?
ఎప్పుడు తెలిసినాయి, ఎక్కడ తెలిసినాయి? కనుక ఇది నీ అసలు రూపం అని అనరాదు. ఈ జగత్తు అంతా కలవంటిది, ఎన్నో రకాల దుఃఖాలు కలగది, అజ్ఞానంలో మునిగి ఉన్నది. అటువంటి జగత్తంతా నీ మాయచేత పుట్టుతూ ఉంటూ లేకుండా పోతుంది, ఉన్నట్లు అనిపిస్తుంది. నీవు మాత్రం సత్యం అంతం అంటూ లేనివాడవు. నీవు ఒక్కడవే ఆత్మస్వరూపుడవు. నీవు మరో శరీరం అక్కరలేని వాడవు. నీవే అంతటికీ మొదటివాడవు, అంతము లేని వాడవు, తరిగిపోవడం అంటూ ఉండని వాడవు. నీకు సాటి రెండవవాడు లేడు. నీ అంతా నీవు వెలుగుతూ ఉన్నావు. మొదటి నుండి సర్వము నీలోనే ఉన్నవాడవు. ప్రాచీనులలోకెల్లా ప్రాచీనుడవైన మొట్టమొదటి పురుషుడవు నీవే. నిరంతరమైన సంపూర్ణమైన సుఖమునకు విధానమైన వాడవు. నీవు సమస్త సృష్టికి నిత్యము ఆధారమైన సత్యము నీవే. షోడశ కళాపూర్ణ స్వరూపుడవు నీవు. ఇటువంటి నిన్ను మనస్సుతో ఆలోచించాలంటే సాధ్యమా? ఓ దేవా, ఇటువంటి నీవు జీవాత్మ స్వరూపుడవని, అన్ని ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మ స్వరూపుడవు. పరమాత్మ స్వరూపుడవని గ్రహించగలిగిన వారు గురువు అనే సూర్యుని వలన ఉపనిషత్తుల జ్ఞానం అనే కన్నును పొందినవారు. అటువంటి వారు సంసారమనే ఈ మాయా సముద్రాన్ని దాటినట్లు కనిపిస్తారు. త్రాటిని చూచినప్పుడు అది త్రాడే అనే జ్ఞానం లేకపోవడం వలన అది పాములాగా కనపడుతుంది. తర్వాత తెలిసిన వారి వలన అది త్రాడే అని తెలుసుకున్న తర్వాత ఇంకా పాము అనే రూపం ఉండదు. అలాగే తనలో నున్న ఆత్మయే పరమాత్మయని తెలియని వారికి ఈ ప్రపంచమంతా ఉన్నట్లుగా కనిపిస్తుంది. తర్వాత తాను ఆత్మ అని, ఆత్మయే పరమాత్మ అని తెలిసిన తరువాత వారికి ఆ అజ్ఞానం కారణంగా ఈ ప్రపంచమంతా తనకు కనిపించినదే అని, నిజంగా అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. సంసార బంధము అనేది అజ్ఞానం వలన పుట్టినది. సంసార మోక్షం కూడా అజ్ఞానం వలనే పుట్టినది. ఈ బంధమోక్షాలు జ్ఞాన విజ్ఞానాలలోనికి చేరవు. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం వలన మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి, కానీ సూర్యునికి రాత్రి పగలు లేవు. అలాగే సంపూర్ణుడైన జ్ఞానస్వరూపుడైన ఆత్మకు జ్ఞానం లేనందువల్ల బంధమోక్షాలు ఉండవు. ఆత్మనైవైన నిన్ను శరీరమని, శరీరాదులు నీవని భావించేవారు, శరీరానికి బయట ఎక్కడో ఆత్మ ఉంటుందనుకునేవారు మూఢులు, అంటే మోహం చెందినవారు. ఆ మోహంలోనే పడి ఆత్మ కోసం వెతుకులాడుతూ ఉంటారు. వారి మూఢత్వం ఇంత అని చెప్పడం ఎందుకు? జడ పదార్థంలో కూడా పరమాత్మనే దర్శనం చేసేవారు బుద్ధిమంతులైన సత్పురుషులు. వారు తమ శరీరాలలోనే నిన్ను చూడగలుగుతూ ఉంటారు. ఓ ప్రభు, నీ మహామహిమను ఊహించాలంటే నీ పాదముల నుండి అనుగ్రహించబడిన ధూళి కణం వలన మాత్రమే సాధ్యం. కానీ లేకపోతే ఎవరికి సాధ్యం? నీవారుగా జీవించగల ధన్యులలో నేను ఒకడనుగా ఉండి నిన్ను సేవించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు ఈశ్వర. ఈ జన్మలో కాకపోతే మరో జన్మలోనైనా సరే ఆ మహాభాగ్యం నాకు ప్రసాదించు. ఓ కృపానిధి, నీవు యజ్ఞపురుషుడవు. వందల కొద్ది యజ్ఞాలు నీ కడుపులోనే దాగి ఉన్నాయి. అయినా నీవు ఈ విధంగా లేగలుగాను గోపబాలురుగాను రూపాలు ధరించే ఉన్నావు. గోవుల వద్ద గోపికల వద్ద నీవు పాలు త్రాగి పరవశిస్తూ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంతో సంచరిస్తున్నావు. నీకు తల్లులు కాగలిగిన ఆ గోవులు గోపికలు ఎంత పుణ్యం చేసుకున్నారో ఎలా చెప్పగలను? నీవు కరుణామయుడవు కనుకనే ఆ గోవులు గోపికలు అంత ధన్యత్వాన్ని అందుకోగలిగారు. అంతా తన యందు ధరించినది అన్నిటికీ మొదటిది పరమానంద స్వరూపం అయిన పరబ్రహ్మమే. ఈ నందగోపకులంలోని జనులకు చిలికాడైనాడట. ఆహా, ఇది ఎంత అపురూపమైన విషయం! వీరి భాగ్యరేఖ ఎంత అద్భుతమైనదో ఊహించడం కూడా విధాతనైన నాకే సాధ్యం కావడం లేదు. సర్వేశ్వర పరమపురుష, చంద్రుడు మొదలైన 11 ఇంద్రియాలకు అధిపతులు నేను, శివుడు. ఈ 13 నీ యందు
ఏమరుపాటు చెందకుండా ఉన్నవారం మేము మా ఇంద్రియాలు అనే పాత్రలలో నీ పాద పద్మముల నుండి పుట్టిన మకరందాన్ని అమృతము వలె త్రాగుతున్నాము. కనుకనే ఒక్కొక్క ఇంద్రియానికి వేరువేరుగా అధిపతులమైనాము, ఎంతో ధన్యులమైనాము. అటువంటిది అన్ని ఇంద్రియాల ప్రవృత్తులు నీపైననే ఉంచుకోగలుగుతున్న గోపికల భాగ్యం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో దానిని గురించి ఆలోచించడానికి కానీ స్తోత్రం చేయడానికి కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. పుండరీకాక్ష, నీవు భక్తుల ఎడల వాత్సల్యం కలవాడవు కనుకనే గోపీ జనులకు ఇంతటి భాగ్యం లభించింది. వేదాలు నిన్ను గురించి చెబుతాయి, కానీ నిన్ను దర్శించలేవు కదా. అటువంటి నిన్ను ఈ భూలోకంలో, ఈ అడవిలో, ఈ గోకులంలో సహచరుడుగా పొందగలిగారు ఈ గోపకులు. కృష్ణ కృష్ణ అంటూ మాటల దగ్గర నుంచి అన్ని భావాలు నీయందే సమర్పించుకుంటున్నారు. ఈ గొల్లలలో ఒక్కని పాదరేణువులలో ఒక్క కణం నా శిరస్సు పైన ధరించగలిగితే చాలదా? ఈ బ్రహ్మ పదవి ఎందుకయ్యా నాకు? భక్తులకందరికీ రక్షామణివైన ఓ కృష్ణ, నిన్ను చంపదలిచి వచ్చిన పూతన మొదలైన రాక్షసులకే అద్భుతమైన మోక్షాన్ని ప్రసాదించావు. అటువంటి నీకు గోపకులందరూ తమ ఊరిని, భార్యలను, పుత్రులను, ఇండ్లను, గోవులను, ఇతర స్త్రీలను, ప్రాణాన్ని, శరీరము మొదలైన వాటిని అన్నింటినీ సందేహం లేకుండా సమర్పణ చేసుకున్నారు. అటువంటి వారికి ఆ మోక్షం కన్నా ఇంకా ఎక్కువైనది ఏమిస్తావో అని నాకు సందేహం కలుగుతూ ఉంది. కమలముల వంటి కన్నుల గల కృష్ణ, భక్తితో నిన్ను స్మరించినంత కాలము ఎవరికైనా శరీరం కారాగారం, మోహము అనేది సంకెళ్ళు, రాగద్వేషాలు, శత్రు ఊహలు అవుతాయి. విశ్వమంతటా అంతర్యామిగా ఉన్న విశ్వమూర్తి, నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు. అయినా నిన్ను భక్తితో ఆశ్రయించిన జనులకు ఆనందాన్ని ప్రసాదించడానికి ఎన్నో విలాసములతో ఈ ప్రపంచాన్ని సృష్టించి నడుపుతూ ఉంటావు. ఈశ్వర, నిన్ను తెలియవలెనంటే అది ఎలాగో జ్ఞానులకే తెలుసు. ఇన్ని మాటలు ఎందుకు? నీ గొప్పతనం తెలుసుకోవడానికి మనస్సును కానీ వాక్కును కానీ ఉపయోగించడం కష్టంగా ఉంది. ఈ సృష్టిలోని సమస్త గుణరత్నాలు నీయందే జన్మిస్తున్నాయి. సర్వేశ్వర, అన్నీ నీవే ఎరుగుదువు. నీవు అన్నీ చూడగలిగిన వాడవు. ఈ జగత్తు అంతటికీ అధిపతివి నీవే. అన్ని విధాలైన అపచారాలు చేసిన నన్ను మన్నించి అనుగ్రహించు. నేనింక సెలవు తీసుకుంటాను. కృష్ణ, నీవు సాక్షాత్ విష్ణుమూర్తివి. రాక్షసులను సంహరించడానికి అవతరించావు. వృష్టికులము తానే తామర పువ్వును వికసింపచేసే సూర్యుడువు నీవు. బ్రాహ్మణులు, దేవతలు, గోవులు, విష్ణుభక్తులు అనే పాలసముద్రంలో ప్రవహించి వారిని సంతోషింపచేసి చల్లగా చూచే చంద్రుడవు నీవు. ఈ అవతారంలో ప్రత్యేకంగా వేదాలకు విరుద్ధమైన పాషాండ ధర్మం అనే ఇంటిని దహించే అగ్నిహోత్రుడవు. దేవా, నా ఈ ఆయుర్దాయం ఉన్న అన్ని రోజులు ఈ కల్పాంతం నీకు నమస్కరిస్తూనే ఉంటాను అని స్తుతించి బ్రహ్మదేవుడు 3 మార్లు కృష్ణునకు ప్రదక్షిణం చేసి పాదాలకు మ్రొక్కి సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకుముందు మాయమై తిరిగి వచ్చిన లేగలను, గోపబాలులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు. మహారాజా, ఈ విధంగా బ్రహ్మదేవుడు తనను దాచిపెట్టి మోసగించిన 7 ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు. మహాత్ముడైన విష్ణుదేవుని మాయ వలన ఈ విశ్వమంతా మోహంలో మునిగిపోయి ఉంటుంది. అటువంటి విష్ణుమాయ వలన గోపబాలకులు 7 ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోయినారంటే అందులో ఆశ్చర్యమేముంది? అప్పుడు ఇసుక తిన్నెలపైన కూర్చొని చద్దులు ఆరగిస్తూ నడుమంతరంగా ఆపు చేసిన గోపబాలురు కృష్ణుని చూచి ఇలా అన్నారు. చెలికాడా, వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యములో నుండి ఇప్పుడే తిరిగి వచ్చేశాయి. నీవు తిరిగి వచ్చే వరకు మాలో ఎవరము చద్దులు తినలేదు. చూడు,
త్వరగా రా తిందాం అంటూ పిలిచారు. కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్య కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చద్దులు ఆరగించారు. ఈ విధంగా కృష్ణుడు చద్దులు ఆరగించిన వారికి కొండ చిలువ చర్మం చూపుతూ వనంలో నుండి తిరిగి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తలలో అడవి పూలు నెమలిపించం ధరించాడు. వాటి రకరకాల కాంతులు అంతటా ప్రతిఫలించి అతని శరీర భాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ము, బూర, మ్రోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినబడగానే లోకమంతా పరవశమై ఆకర్షింపబడుతుంది. గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేశారు. కృష్ణుడు గోపబాలురతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకులందరూ సంతోషంతో వారిని ఆదరించారు. అప్పుడు గోపబాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్టు కేకలు వేస్తూ, మన నందగోపుని కుమారుడు అడవిలో ఒక పెద్ద పామును చంపి మమ్ములనందరినీ రక్షించాడు అని చాటి చెప్పారు. సుఖయోగి ఈ విధంగా చెప్పగానే పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు. మునీంద్ర, గోకులంలోని జనులకు తాము కని పెంచిన తమ బిడ్డల కన్నా కృష్ణుడు ప్రేమపాత్రుడు. ఎలా అయినాడు? నీవు జ్ఞానులలో శ్రేష్ఠుడు, నాకు వివరించడం నీకే సాధ్యపడుతుంది అన్నాడు. పరీక్షిత్ మహారాజు ఇలా అడుగగానే సుఖ మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు. అన్ని జీవరాశులకు తనకు తాను ఇష్టమైనట్లు బిడ్డలుగా కానీ, ఇండ్లుగా కానీ, బంగారం మొదలైన వస్తువులుగా కానీ ప్రియమైనవి కావు. అన్నిటి యందు ఆత్మగా విన్న విష్ణువు అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కనుకనే గోకుల నివాసులకందరికీ ప్రియుడుగా చక్కగా వెలుగొందుతున్నాడు. పద్మముల వంటి కన్నులు గల విష్ణువు మాయతో కలిసి ఒక రూపం ధరించి ప్రకాశిస్తున్నాడు. ఇదంతా 3 లోకాలకు మేలు చేయడానికే. క్రియలను తెలిపే అన్ని ధాతువులకు భవతి అనే ధాతువు ఏమిది భావంగా అంతర్లీనమై ఉంటుంది. ఉండుట అనేది లేకపోతే క్రియ ఏది ఉండనే ఉండదు. అలాగే చరాచర సృష్టిలోని అన్నిటి యందు విష్ణువు ఉన్నాడు. బుద్ధిమంతులైన వారు శ్రీహరి పాదము అనే నావను ఆధారంగా చేసుకొని సంసారం అనే సముద్రాన్ని లేగదూడ అడుగును అంగవేసి దాటినంత తేలికగా దాటి ఆపద అనే స్థితిని పొందకుండా అమృత స్థితిని చేరుకుంటారు. అంటే తనలోని నేను మరణం లేనిదని గ్రహిస్తారు. శ్రీకృష్ణుడు అఘాసురుని సంహరించడం, ఆప్తులైన గోపబాలురతో కూడి చద్ది అన్నం ఆరగించడం, బ్రహ్మకు తానే అన్నిటి యందు అన్ని రూపాలలో ఉండటం అనే తన లీలలు చూడటం మొదలుగా గల ఈ కథను ఎవరు చదివినా ఎవరు విన్నా వారు కోరిన కోరిక తీరుతుంది. ఇలా చెప్పి వ్యాసుని కుమారుడైన సుఖయోగి ఇంకా ఇలా అన్నాడు. బలరామకృష్ణులు ఆ విధంగా పౌగండ వయస్సు కలవారై ఆసక్తితో పశువులను మేపుతూ గోపబాలురతో కలిసి బృందావనంలో విహరించారు. ఒకనాడు కృష్ణుడు సూర్యోదయానికి ముందే మేల్కొని వేణుగానం చేశాడు. గోపకుమారులందరూ వెంటనే మేల్కొని లేగల మందలను తోలుకొని కృష్ణుని వద్దకు చేరారు. కృష్ణుడు బలరామునితో కలిసి గోపబాలకులు తనను పదే పదే పొగుడుతూ ఉండగా ఆవుల మందలను తోలుకుంటూ అడవికి బయలుదేరాడు. ఆ అడవిలో అన్ని ఋతువులలోనూ పళ్ళు, పూలు, చిగుళ్ళు లభిస్తాయి. పువ్వులలో తేనెలు పొంగి పొరలుతూ ఉంటే ఆ తీయ తేనెలను త్రాగడానికి వచ్చి జుమ్ము జుమ్మని ధ్వనులు చేసే తుమ్మెదల గుంపులు ఆనందం కలిగిస్తూ ఉన్నాయి. కడిమి మొదలైన అనేక విధాల చెట్లు, తీగలు, పొదరిళ్ళు ఆ అడవి నిండా అడుగడుగునా ఉన్నాయి. అక్కడి జంతువులు, పక్షులు తమ తమ జాతి సహజములైన శత్రుత్వాలను మరచిపోయి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అక్కడి సరస్సులలోని నీళ్లు తామర పూల ఉప్పుప్పడి చేత చక్కని పరిమళం వెదజల్లుతూ ఉన్నాయి. ఆ అడవిలో ఉత్సాహంగా ఆడుకోవాలని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు. అన్నగారైన బలరామునితో ఇలా అన్నాడు. అన్న, ఈ చెట్లు చూచావా? కొమ్మల నిండా నిండి ఉన్న పూల గుత్తుల బరువుతో, పండ్ల భారంతో
వంగిపోయి నీ పాదాలు స్పృశిస్తూ నమస్కరిస్తున్నాయి. తమపైనున్న చిలుకల వాక్కులతో, ఓ దేవా, మా ఈ వృక్ష జన్మను పరిహరించి ఉత్తమ జన్మ ప్రసాదించవలసింది అని తమ కోరికను నీకు విన్నవిస్తూ ఉన్నాయి. తమ కొమ్మలు తన అనే చేతులతో పువ్వులు పండ్లు నీకు చక్కగా సమర్పిస్తూ ఈ చెట్ల వరుసలన్నీ నీ పాద పద్మాలకు చక్కగా మొక్కుతూ ఉన్నాయి. ఈ తుమ్మెదల అన్నింటినీ పావనం చేయగల నీ కీర్తిని గానం చేస్తూ నీ వెనుకనే ఎగిరి వస్తూ ఉన్నాయి. ఈ ఋషిపక్షులు నీవు ఈ అరణ్యంలో రహస్యంగా ఉన్న ఈశ్వరుడవని గుమికూడి నిన్ను సేవించడానికి వస్తూ ఉన్నాయి. నల్లని వస్త్రం ధరించిన నిన్ను చూచి మేఘము అనుకొని నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. గోపికలు నిన్ను ప్రేమతో చూచినట్లు ఈ ఆడులేళ్ళు నిన్ను అనురాగంతో చూస్తూ ఉన్నాయి. నీవు తమ అతిథివని కోకిలలు నీకు రాగయుక్తంగా స్వాగతం పాడుతున్నాయి. ఇక్కడ ఉండే వనచెరులైన జనులు నీ రాకచేత ధన్యులు అయినారు. అన్న, నీ పాదాలు సోకి ఈనాడు భూదేవి పూపొదలతో పెరిగిన పచ్చికలతో పావనమైపోయింది. రకరకాల తీగలు చెట్లు అన్నీ ఈనాడు నీ గోళ్ళు తాకి ధన్యములు అయినాయి. ఇక్కడ ఉన్న నదులు, పర్వతాలు, పక్షులు, జంతువులు నేడు నీ కరుణామయమైన దృష్టి సోకి దివ్యమైన కాంతిని పొందాయి. నీ విశాలమైన వక్షస్థలం తాకిన గోపికల జన్మలు ధన్యమైనవి. ఈ విధంగా అంటూ వనభూములలో ప్రవేశించి తన మిత్రులతో పాటు తాను పశువులను మేపుతూ కృష్ణుడు నదుల తీరాలలోనూ పర్వత సానువుల పైనను ఆనందంగా విహారం చేశాడు. బాలకృష్ణుడు వనవిహారం చేస్తూ ఒకచోట మదించిన తుమ్మెదలు ఝుమ్ ఝుమ్ అని ఎగురుతూ ఉంటే తాను కూడా వాటితో పాటు ఝూంకారం చేయసాగాడు. మరొక చోట కలహంస పంక్తులు క్రేంకారాలు చేస్తూ ఉంటే తాను కూడా వాటితో పాటు క్రైంకారాలు చేశాడు. ఇంకొక చోట మదించిన నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే తాను కూడా తామర పువ్వుల వంటి చేతులు త్రిప్పుతూ నాట్యం చేశాడు. వేరొక చోట మదపు టేనుగుల గుంపు మందగా నడుస్తూ ఉంటే తాను కూడా వాని వలనే మెల్లగా నడవసాగాడు. అలాగే క్రౌంచ పక్షుల, చక్రవాక పక్షులు మొదలైనవి ఒక్కొక్క చోట కూతలు పెడుతూ ఉంటే వాటిని అనుకరించి తాను రెట్టించి కూతలు పెట్టాడు. ఒకచోట పులులు, సింహాలు లంఘిస్తూ ఉంటే తాను కూడా ఆ మృగాలతో పాటు దూకుతూ పరుగులు తీశాడు. ఆవులు అడవిలో దూరాలలో మేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరముతో పేరున వాటిని పిలవసాగాడు. ఓ పూర్ణచంద్రిక, ఓ గౌతమి గంగా, ఓ భాగీరథి రండి రండి, ఓ సుధాజలరాశి, ఓ మేఘమాలిక, ఓ చింతామణి, ఓ సురభి రండి రండి, ఓ మనోహరిణి, ఓ సర్వమంగళ, ఓ భారతీదేవి, ఓ ధరిత్రి రండి రండి, ఓ శ్రీ మహాలక్ష్మి, ఓ మందమారుతి, ఓ మందాకిని, ఓ శుభాంగి రండి రండి అంటూ ఇంకా ఎన్నెన్నో పేర్లు పెట్టి ఆవులను పిలుస్తూ ఉంటే ఆ పిలుపులలోని గాంభీర్యానికి, మాధుర్యానికి గోకులంలోని గోపకులు ఆనందించి ఎంతో మెచ్చుకుంటున్నారు. రాజా బలరాముడు అడవిలో తిరిగి ఒక్కొక్కప్పుడు అలసిపోయి గోపబాలుర తొడల మీద తలపెట్టుకొని విశ్రాంతి తీసుకునేవాడు. అప్పుడు కృష్ణుడు అన్నగారి వద్దకు చేరి ఆయన కాళ్ళు చేతులు ఒత్తి అలసట పోగొట్టి సంతృప్తి పరిచేవాడు. గోపబాలకులు ఆటలాడుతూ పాటలు పాడుతూ పరుగు పందాలు వేసుకుంటూ ఉంటారు. ఆ ఆటలలో వారు పరిగెత్తుకుంటూ వచ్చి బలరామకృష్ణులను తాకుతూ ఉంటారు. అటువంటి ఆప్తులైన గోపబాలురను చూచి బలరాముడు కృష్ణుడు నవ్వుతూ వారితో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ చేతులతో చెక్కిలిగింతలు పెడుతూ క్రీడించసాగారు. ఈ విధంగా వేదాంత వీధులలో విహరించే విన్నాని ఈనాడు విపిన వీధులలో విహరిస్తూ ఉన్నాడు. మృదువైన ఆదిశేషుడు అనే శయ్యపై పవళించే పరమభోగి ఇప్పుడు చిగురాకు ప్రక్కల మీద పవళిస్తూ ఉన్నాడు. గొప్ప యోగులు అంతరంగాల లోపల సంచరిస్తూ ఉండే మహానుభావుడు ఇక్కడ గొప్ప కొండ గుహలలో
తిరుగుతూ ఉన్నాడు. లక్ష్మీదేవితో క్రీడించి అలసిపోయే చతురుడు ఈనాడు గోపబాలురతో ఆటలాడి అలసిపోతున్నాడు. అన్ని లోకాలకు తానే ఆశ్రయమిచ్చి కాపాడే ధీరుడు ఈనాడు అలసిపోయి విశ్రాంతికై చెట్ల నీడలను ఆశ్రయిస్తూ ఉన్నాడు. మహామునీంద్రుల యజ్ఞాలలోని హవిర్భాగాలను భుజించే భగవంతుడు అడవిలోని కాయలు పండ్లు తింటున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు అలసిపోతే కొందరు గోపబాలకులు చాలా సంతోషంతో తమ వీపుల మీద ఎక్కించుకొని తీసుకొని పెడతారు. కృష్ణుడు సొమ్మసిల్లి నిద్రపోతే తమ ఒడిలోనే ఎంతో ఇష్టంగా పడుకోబెట్టుకుంటారు. కృష్ణునికి చెమటలు పోస్తే కొందరు ఉత్సాహంతో చిగురుటాకులతో విసురుతారు. కృష్ణుడు కొంత దూరం నడిచి నిలబడిపోతే కాళ్ళు నొప్పులు పుట్టాయని కొందరు ఎంతో ప్రేమతో పాదాలు ఒత్తుతారు. ఇంకా కొందరు కృష్ణుని మీది ప్రేమతో ఎన్నో విధాల సేవలు చేస్తుంటారు. ఆ సేవలతో పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఇలా కొంతసేపు విహారాలు అయిన తరువాత శ్రీధాముడు ఆను పేరు గల గోపబాలుడు బలరామకృష్ణులను చూచి ఇలా అన్నాడు, మిత్రులారా, ఇక్కడకు దూరంగా తాటి చెట్లతో నిండిన ఒక వనమున్నది. అక్కడ ఎన్నో తాటి పండ్లు ఎంతో పెద్దవి ఒకదాని వెంట మరొకటి వాటంతట అవే రాలుతూ ఉంటాయి. అయితే అందులో ధేనుకుడు అనే రాక్షసుడు ఉండడం వలన ఎంత ధైర్యం కలిగిన వారు కూడా ఆ వనంలో ప్రవేశించడానికి జంకుతారు. ఆ ధేనుకుడు అనే రాక్షసుడు మహాబలవంతుడు. వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువులతో పాటు తాను మనుషులను పట్టుకొని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త పండ్లు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా? ఆ పండ్ల వాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాక్కుల పెడుతూ మనస్సులను అటు లాగేస్తూ ఉన్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా, మీరు మహాబలవంతులు. మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా? ఇలా చెప్పిన మిత్రుని మాటలు విని బలరామకృష్ణులు చిరునవ్వుతో అంగీకరించారు. వారితో పాటు ఆ తాళ వనంలో ప్రవేశించారు. బలరాముడు తొందరగా ఆ తాళ వృక్షాలను పట్టుకొని తన భుజబలంతో మదించిన ఏనుగుల కదిలించగానే మగ్గిన తాటి పండ్లు దబదబా నేల మీద రాలాయి. అడవి మధ్యలోను ఉన్న గాడిద రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో శూలంలాగా నాటుకోగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపివేయాలనే కోరికతో బయలుదేరాడు. భయంకరంగా విజృంభించి వస్తూ ఉన్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న భూభాగం చెట్లతో సహా అదిరిపోయింది. అతడు కత్తరించిన చెవులతో భయంకరంగా నాట్యం చేస్తూ ఊగుతున్న తోకతో పళ్ళు పటపటా కొరుకుతూ కొవ్వెక్కి కోపంతో పరిగెత్తుకు వచ్చాడు. గోపకులు అందరూ బెదిరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద వెనుక కాళ్లతో జాడించి ఒక్క తన్ను తన్నాడు. తన్నడంతో ఊరుకోక ఆ రాక్షసుడు బలరాముని కరవడానికి ప్రయత్నించాడు. కానీ బలరాముడు అందలేదు. ఇంక చేసేది లేక ఆ రాక్షసుడు చురచురా చూస్తూ ఇటొక తన్ను అటొక తన్ను తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉన్నది. అప్పుడు బలరాముడు రౌద్రాకారం ధరించి ఆ గాడిద రాక్షసుని 4 కాళ్ళు ఒక చేత్తో కలిపి ఒడిసి పట్టుకొని మహావేగంగా గిరగిరా త్రిప్పి నేలపై కొట్టి వాణ్ణి మట్టు పెట్టాడు. అలా చచ్చిన రాకాసి గాడిదను బలరాముడు ఒక తాటి చెట్టు కేసి విసిరి కొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరొక తాటి చెట్టుపై పడింది. ఇలా ఎన్నో చెట్లు ఒకదాని దెబ్బకు మరొకటి సుడిగాలి దెబ్బకు విరిగిపోయినట్లే నేలపై కూలిపోయాయి. దారపు పోగులు మూల పదార్థమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం అల్లిక చేయబడుతూ ఉంది. ఆ విధంగా పరమేశ్వరుడి రూపం ఈ జగత్తుకు మూల పదార్థం కాగా ఈ సృష్టి అంతా అతని యందు అల్లిక చేయబడుతూ ఉన్నది. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసుని ఇలా చంపగలగడంలో ఆశ్చర్యం ఏముంది? పరీక్షిత్ మహారాజా, ఇంకా విను. ఆ రాక్షసుడు చనిపోవటం చూచి అతని బంధువులందరూ గాడిద రూపాలతో కృష్ణునిపైకి బలరామునిపైకి వచ్చి పడ్డారు. ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన బలవంతులైన ఆ రాకాసి గాడిదలను
వెనుక కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి తాటి చెట్ల తలలపైకి విసిరి కొట్టి మట్టు పెట్టారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.